ఓం నమ శివాయ, ఓం నమో నారాయణయ, శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశం బ్రహ్మస్థానం వాస్తు. వాస్తులో అత్యంత కీలకమైన అంశం బ్రహ్మస్థానం. ఒక గృహానికి బ్రహ్మస్థానం బట్టే ఆ ఇంటి యొక్క వాస్తు యొక్క స్థితిగతిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బ్రహ్మస్థానం అంటే ఇంటి యొక్క పొడవు మరియు వెడల్పుల యొక్క మధ్య ప్రదేశం. 40 అడుగుల పొడవు ఉంటే 20వ అడుగు దగ్గర మనకి బ్రహ్మస్థానం అనేది ఏర్పడుతుంది. ఈ బ్రహ్మస్థానాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ఎనర్జీ, పంచభూతాలు, 16 జోన్లు, నవగ్రహాలు, 7 చక్రాలు, అలాగే నెగిటివ్ ఎనర్జీలు, అది ఎతటలరీ కావచ్చు, జియోపతిక్ కావచ్చు, ఐఆర్యువి కావచ్చు, స్పిరిట్ కావచ్చు, ఏదైనా కానివచ్చు. వీటికి సంబంధించిన మొత్తం సమాచారం తెలుస్తుంది. తద్వారా అక్కడ ఏ విధమైన పరిహారాలు చేయాలో కూడా మనకి వాస్తవంగా అర్థమవుతుంది. శుభం.